హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ లక్ష్మీ పూజ అంటే శుక్రవారం దేవుడు అంటారు. యాక్చువల్గా ఇది శుక్రవారం రోజే చేసుకుంటారు. ఈ పూజ అందరికీ ఉండదు, ఉన్న వాళ్ళే చేసుకుంటారు. మా పెద్దమ్మ వాళ్ళకు ఉంది. సో ఫ్రైడే రోజు మొన్న చేసుకున్నారు. శుక్రవారం చేసుకుంటారు కాబట్టి శుక్రవారం దేవుడు అంటారు. మేము వెళ్ళాము. పూజ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిద్దామని చిన్న వ్లాగ్ తీశాను. అందరికీ తెలియదు కదా, అందుకోసమే. ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి. శుక్రవారం దేవుడు. ఇక్కడ బెల్లం అప్పాలు చేస్తున్నారు. ఇది నైవేద్యంగా పెడతారు, కంపల్సరీ చేస్తారు. మా చిన్నత్తమ్మ అప్పలు కాలుస్తున్నారు. మా చిన్నక్కేమో చేస్తుంది, నేనేమో పిండి కలుపుతున్నాను. ఇక్కడ అప్పలు ఫేమస్ అన్నమాట, కంపల్సరీ చేస్తారు అమ్మవారికి. మేము శుక్రవారం మార్నింగ్ రోజు వెళ్ళాము, ఆఫ్టర్నూన్ కల్లా వెళ్ళాము. 12:30 వరకు అట్లా రీచ్ అయిపోయాము. ఇంకా మా చిన్నోడైతే ఈ ఉయ్యాల చూసినప్పటి నుండి ఇంకా దిగడమే లేదు. వాడిని ఒక్కరిని కూర్చోరా అంటే లేదు, వాడికి ఎవరో ఒకరు కావాలి. మా అన్నయ్య వాళ్ళ కూతురు బాగా ఎంజాయ్ చేసింది. ఎప్పుడు ఇద్దరే ఉంటారు కదా మా సిరి చిన్నోడు. ఈసారి అందరినీ చూసి బాగా ఎంజాయ్ చేసింది. మా అమ్మ ఇక్కడ ఉల్లిపాయలు పేస్ట్ చేస్తుంది, కర్రీలోకి మిక్సీ పడుతుంది. ఇక్కడ అమ్మవారి పూజ స్టార్ట్ అయింది. మార్నింగ్ ఒక తీర్థం ఇస్తారు, దాంతో పూజ స్టార్ట్ అయిపోతుంది. తీర్థం ఇచ్చేసి వెళ్ళిపోయారు పంతులు. పంతులు మీన్స్ డిఫరెంట్గానే ఉంటారు, చూపిస్తాను చూడండి. ఇక్కడ బ్యాక్ సైడ్ మా ఇంటి వెనకాల, పెద్దమ్మ వాళ్ళ ఇంటి వెనకాల ఇక్కడ వంటలు స్టార్ట్ అవుతుంది. ఆంటీను ఇంకొక అబ్బాయి ఇద్దరు కలిసి చేశారు వంటలు. ఇక్కడ పెద్ద పులి అనేసి కార్డ్బోర్డ్తో మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి ప్రిపేర్ చేస్తే మా చిన్నోడికి అది భలే నచ్చింది. ఇంకా తలపైన పెట్టేసుకొని ఊరికే డే అంతా ఎక్కువగా దాంతోనే ఆడుకున్నాడు. వాడికి ఇట్లాంటివి ఆడుకోవడం ఎక్కువగా ఇష్టం. బాయ్స్వి డిఫరెంట్గానే ఉంటాయి కదా, ఎంతైనా అమ్మాయిల కంటే డిఫరెంట్గానే ఉంటాయి ఆటలన్నీ. నేను వీడియో తీస్తున్నానని ప్రతి ఒక్కరు పెట్టుకొని నన్ను తీయండి అని అందరు పెట్టుకున్నారు. ఇక్కడ లోపలేమో నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం యాక్చువల్గా ఈ పూజకి మేక కట్ చేస్తారనమాట. మేక, కోడి. ఇది అందరికీ అంటే 2 టైప్స్ ఉంటుంది. ఒకటి రక్త పూజ, పాల పూజ అని. రక్త పూజకి మాత్రం మేక కట్ చేస్తారు. పాల పూజ అంటే జస్ట్ పరమాన్నము, బూరెలు అట్లా చేసుకుంటారు. ఇక్కడ అందరూ పని చేస్తుంటే మా చిన్నక్క అందరికీ ఛాయ్ పెట్టిస్తుంది. ఈ బ్యాక్ సైడ్లో ఆల్మోస్ట్ వంటలు కంప్లీట్ అవ్వడానికి వచ్చేసాయి. ఒక మక్క గుడాలు మాత్రమే మిగిలాయి. ఇప్పుడు అది తాలింపేస్తున్నారు. ఎంతమందికి తెలుసు మీలో మక్క గుడాలు అంటే? ఈ రెసిపీ ఒకసారి పోస్ట్ చేస్తాను నేను. చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా హెల్తీగా కూడా ఉంటాయి. ఇవి మన సైడ్ అంటే మీన్స్ హైదరాబాద్ ఈ ఏరియాలో ఎక్కువగా తెలియదు, కానీ కోరుట్ల, మెట్పల్లి, జగిత్యాల, కరీంనగర్లో ఫుల్ ఫేమస్ ఇవి. ఎవరు చుట్టాలు వచ్చినా బయట దొరుకుతాయి కూడా ఈ గుడాలు. కేజీ 2 కేజీలు అలా కొనుక్కొచ్చుకొని చికెన్, మటన్ గ్రేవీలోకి తింటారు. మా అన్నయ్య వాళ్ళు, మా 2 బావలు ఉన్నారు. మిడిల్లో వాళ్ళు బావలు, అటు ఇటు అన్నయ్యలు కూర్చున్నారు. వీళ్ళు బాతకాని కొడుతున్నారు అనమాట. ఇంకా వంటల దగ్గర కూర్చొని కొంచెం మానిటరింగ్ ఉండాలి కదా ఎంతైనా వంటలు చేసేటప్పుడు, అలా చేస్తున్నారు. ఇక్కడ నార్మల్ మనం తాలింపు ఎలా వేసుకుంటామో అన్నీ ఆవాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు పేస్ట్ అన్నీ వేసేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఉప్పు అన్నీ వేసుకొని తాలింపులోకి ఇంకా ఈ మక్కలు అంటే మొక్కజొన్నలు, అదే కార్న్ అంటారు కదా, అవి నార్మల్ అనమాట. ఇవి స్వీట్ కార్న్ కాదు. ఎండిపోయిన వాటిని నైట్ నానబెట్టేసి మార్నింగ్ బాయిల్ చేసి మళ్ళీ తాలింపేస్తారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మటన్, చికెన్ గ్రేవీలోకి అద్దరిపోతుంది. ఫైనల్గా టచ్అప్ కొత్తిమీరతో ఫినిష్ అయిపోయింది మక్కగూడాలు. దీంతో వంటలన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా పూజ స్టార్ట్ అయిపోతుంది. ఈ పూజ ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఆల్మోస్ట్ చాలామందికి తెలీదు, అందుకే ఒకసారి వ్లాగ్ చేసి చూపిద్దాము, డిఫరెంట్గా ఉంటుంది అని తీశాను. బై ద వే ఇది నా ఫస్ట్ వ్లాగ్ నా ఛానల్లో. ఇతనే పంతులు అయ్యగారు. ఈ శుక్రవారం పూజలు చేసే అయ్యగారులు డిఫరెంట్గానే ఉంటారు. అంటే డిఫరెంట్ మీన్స్ అందరిలాగే, బట్ నార్మల్గా పూజ మనం సత్యనారాయణ కథ కానీ డిఫరెంట్గా ఇంకా వేరే పూజలు చేసుకునే వాళ్ళు పంచలు కట్టుకొని అట్లా వస్తారు కదా, కానీ ఇంకా వీళ్ళు అట్లా కాదు, ఈ నార్మల్గానే ఉంటారు. వీళ్ళు నాన్ వెజ్ తింటారు అండ్ మందు కూడా తాగుతారు. ఈ అమ్మవారికి ఇంకా కంపల్సరీ తాగడం తినడమే అన్నమాట. నెక్స్ట్ డే రోజు తిరుగువారం అని కూడా చేస్తారు, అది ఉంటుంది. 2 days ఉంటుంది అన్నమాట ఇది. ఇక్కడ మా చిన్నోడైతే బుద్ధిమంతురాల్లాగా కూర్చొని బాగా భజన చేస్తుంది అక్కడ కూర్చొని. ఇక్కడ ప్రసాదం తీసుకొచ్చారు. ప్రసాదం మీన్స్ మనం వండిన నాన్ వెజే అదే పెడతారు. మక్కగూడాలు, రైసు సపరేట్గా వండుతారు, రైస్ అమ్మవారికి. అవన్నీ పెట్టి అన్నీ వచ్చాయా లేదా అని చూశారు. పెద్దవాళ్ళతో కంకణం కట్టడం స్టార్ట్ చేసి పూజ స్టార్ట్ అవుతుంది. మా పెద్దమ్మ, మా అమ్మ వాళ్ళ పెద్దక్క తను. ఇంకా పెద్దమ్మకి 2 కొడుకులు అనమాట, 2 అన్నయ్యలు వీళ్ళిద్దరు. మా పెద్దన్నయ్య. ఈ అమ్మవారికి వాటరు ఇంకా కళ్ళుతోనే తీర్థంలాగా అట్లా ఇస్తారు, ఇచ్చి పూజ చేసేస్తారు, స్టార్ట్ చేస్తారు. ఇంకా అన్నీ పసుపు, కుంకుమ, బుక్క గులాలు అంటారు కదా, ఇంకా అవన్నీ వేసేసి పూజ స్టార్ట్ అయిపోతుంది. మా పెద్దొదిన అమ్మవారికి పసుపు కుంకుమ ఇస్తున్నారు. మా చిన్నన్నయ్య
అమ్మవారి దగ్గర కళ్ళు అవన్నీ పోస్తున్నారు. ఈ పూజ చాలామందికి కొత్తగా అనిపిస్తుంది. అసలు లక్ష్మీ పూజ అంటారు, నాన్ వెజ్ ఏంటి అని. కానీ అదేంటో తెలీదు. ఇది అందరికీ అయితే ఉండరు, కొందరికే ఉంటుంది. మాకుంది, మాది స్వీట్తో చేస్తాము. ఇదంతా అయిపోయిన తర్వాత అందరికీ కంకణాలు బొట్టు పెడతారు. ఇక్కడ నేను బొట్టు పెట్టించుకొని కంకణం కట్టించుకుంటున్నాను. యాక్చువల్గా ఒకప్పుడు ఇది పూజ లేని వాళ్ళు ఎవరు బొట్టు పెట్టించుకోవడం, కంకణం ఈవెన్ తినడానికి కూడా వచ్చేవాళ్ళు కాదంట. బట్ ఇప్పుడు అందరూ వస్తున్నారు. బట్ లేని వాళ్ళు, ఈ పూజ లేని వాళ్ళు మాత్రం బొట్టు పెట్టించుకోవడం, కంకణం కట్టించుకోవడం లాంటివి చేయరు. ఉన్న వాళ్ళే చేసుకుంటారు. ఇక్కడ మా చిన్నోడిని బొట్టు పెట్టించుకోరా అంటే వాడు భయపడుతున్నాడు ఫస్ట్. తర్వాత నిదానంగా పెట్టించుకొని కంకణం కట్టించుకున్నాడు. కానీ మళ్ళీ అది తీసేసేంతవరకు ఏడ్చేస్తే ఇంకా కంకణం తీసేశాను. ఇక్కడ మెయిన్ ఏంటి అంటే భజన చేస్తారు. పూజ చేసిన తర్వాత భజనకి ఏంటంటే ఇంకా తెలిసిందే కదా, తెలంగాణ స్పెషల్. ఇంకా కళ్ళు, తెల్ల కళ్ళు అవన్నీ తెలంగాణ స్పెషల్ అనేం కాదు, ఇంకా అందరి దగ్గర దొరుకుతుందేమో కానీ. బట్ ఇక్కడైతే అది ఎక్కువగా ఫేమస్ ఈ పూజకి. కళ్ళు ఇంకా గుడాలు ఇవన్నీ పెట్టేసి ఇంకా కొంచెం డ్రింక్ చేస్తూనే పూజ భజన అంతా ఉంటుంది ఇక్కడ. అమ్మవారి పూజ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక్కడ హారతి ఇస్తున్నారు. హారతి పాట డిఫరెంట్గా ఉంటుంది. మనం నార్మల్గా ఇంట్లో చేసుకునే హారతిలా కాకుండా ఇది పంతులు పాడతాడు. ఇది కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది పాట కూడా. ఇక్కడ దీపం చూడండి, ఆ దీపంలో ఆ పక్కన పెట్టారు కదా చెంబులో ఇత్తడి దాంట్లో, ఇందులో సగం వాటర్ ఉంటుంది, సగం ఆయిల్ ఉంటుంది. చీపురు పుల్లల పైననే అది అలాగే పెట్టి ఆ దీపం ఒత్తిని పెడతారు. నెక్స్ట్ డే మార్నింగ్ వరకు, అంటే తిరుగువారం అయిపోయేంత వరకు ఆ దీపం అలాగే ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ భజన కోసం అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి స్టార్ట్ చేశారు. ఇది చూపిస్తున్నాను అని అనుకోకండి, ఇది కూడా పూజలో ఒక పార్టే అన్నమాట. అందుకే మా బావ ఇక్కడ నీ వీడియో కోసమే పూల చొక్కా వేసుకొచ్చానని చెప్తున్నారు. అక్కడ పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ అమ్మవారికి, అంటే ఇంట్లో మనం పూజ గది ఉంటుంది కదా, అక్కడ హారతి ఇచ్చేసి నైవేద్యం పెట్టారు. మా అక్క పాట పాడుతుంది. ఇక్కడ కూరాడు అంటే ఎంతమందికి తెలుసు, ఈ కుండ ఉంది కదా, అదే మేము కూరాడు అంటాము అమ్మవారు అని. ఇంకా అక్కడ నైవేద్యం పెడుతున్నాం. మా దాంట్లో అయితే కంపల్సరీ పెట్టుకుంటాము. చాలామందికి తెలియదు అసలు ఇదేంటి కుండ అని డిఫరెంట్గా చూసిన వాళ్ళు ఉన్నారు మా గృహప్రవేశానికి వచ్చినప్పుడు. మా సైడ్ అయితే కంపల్సరీ పెట్టుకుంటాము. మీరు ఇలా పెట్టుకుంటారో లేదో కామెంట్ చేయండి. అండ్ నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేసినట్టయితే నా వీడియోస్ అన్నీ వస్తాయి. ఇలాంటి డిఫరెంట్ వ్లాగ్స్, వీడియోస్ అన్నీ పెడతాను. మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. కంపల్సరీగా చూడండి, లైక్ చేయండి అండ్ షేర్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక్కడ అలా పక్కన కూర్చొని భజన చేస్తారు. భజన కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా డిన్నరు, అది చికెన్, అలాగే చెప్పాను కదా మక్క గుడాలు, పక్కన మటను మేక కోస్తారు, అదే అనమాట. అండ్ బగారా రైస్, తెలంగాణ స్పెషల్ అనుకోండి. బగారా రైస్, మటను, చికెన్ ఇవన్నీ దావత్లో కంపల్సరీగా ఉంటాయి. ఈ గుడాలు అయితే ఇంకా కంపల్సరీ. హాల్లో మగవాళ్ళ సిట్టింగ్ ఉంటే ఇక్కడ ఈ బెడ్రూమ్లోకి వచ్చారు లేడీస్ అందరూ. వీళ్ళకి ఓన్లీ వాళ్ళకేనా, మాకేం లేదా అనేసి అడుగుతున్నారు నన్ను. మాకు స్ప్రైట్ కావాలి అని అడుగుతుంది మా చిన్నత్తమ్మ, మా పెద్దత్తమ్మ. మా వదిన కింద కూర్చొని అడుగుతుంది, మాకు స్ప్రైట్ పోయారా, ఓన్లీ వాళ్ళకేనా అనేసి. ఇంకా ఇక్కడ వీళ్ళందరూ మగవాళ్ళు సిట్టింగ్ అనమాట. ఇంకా ఈ అమ్మవారి దగ్గరే కూర్చొని భజన చేస్తూ ఇలాగే ఉంటుంది పూజ. అదేంటో తెలియదు కానీ ఇంకా ఇది అంతే. ఫైనల్గా నా ప్లేట్ గారెలు, పప్పు గారెలు, మేమైతే గారెలు అంటాము, మక్కగుడాలు, చికెన్ గ్రేవీ. చాలా భలే ఉంటుంది కాంబినేషను. ఇక్కడ బావమరిది నువ్వు తీయగలవా లేదా అని కాంపిటీషన్ పెట్టుకున్నారు. ఫైనల్గా మా అన్నయ్య ఓపెన్ చేసేసాడు. ఇది నెక్స్ట్ డే అనమాట వ్లాగ్. ఏంటి అంటే ఇక్కడ కింద ప్లేట్లో ఉన్నాయి కదా అలిసందలు, ఆ అలిసందల్ని గుడాలు, చప్పటి గుడాలు, ఉప్పు ఏమి వేయకుండా నార్మల్గా బాయిల్ చేసి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు నెక్స్ట్ డే రోజు. దీపం చూడండి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు అలాగే ఉంది అసలు. ఇంకా పంతులు వచ్చేసి ఇంకా పూజకి అన్నీ రెడీ చేసేసేయండి అమ్మా అని అంటే, ఇక్కడ నెక్స్ట్ డే రోజు నైవేద్యంగా ఏం పెడతారంటే, ముందు రోజు మేక కోడి కోస్తారు కదా, నెక్స్ట్ డే రోజు ఆమ్లెట్ వేసి, ఆమ్లెట్, రైసు, ఈ చప్పటి గుడాలతోని నైవేద్యం ఉంటుంది. ఒకరి తర్వాత ఒకరు అందరూ కళ్ళు శాఖలాగా పోసి స్టార్ట్ చేస్తారు. మంచినీళ్ళు అది నెక్స్ట్ డే రోజు తెల్లగల్లుతో ఉంటుందన్నమాట. పెట్టేసుకొని ఒకరి తర్వాత ఒకరు అందరూ అట్లాగా నైవేద్యం అదంతా చూపించేసి ఇంకా కొంచెం పూజ ఉంటుంది. ఆ పూజ తర్వాత ఇంకా అయిపోతుంది అన్నమాట. ఈ శుక్రవారం దేవుడు అనేది ఇంకా నెక్స్ట్ డేతో కంప్లీట్ అయిపోతుంది. ఇంకొకరి తర్వాత ఒకరు అందరూ దండం పెట్టేసుకొని అవన్నీ అమ్మవారికి చేసినవి. యాక్చువల్గా నెక్స్ట్ డే రోజు పౌర్ణమి అయింది, నాన్ వెజ్ తినరు కదా, మాకు ఫాస్టింగ్ ఉంది, మా వదినకు కూడా.
కాబట్టి ఆమ్లెట్ అవన్నీ పంతులు ప్రసాదంగా ఇస్తారనమాట. అది తీసుకున్న తర్వాతే ఫాస్టింగ్ వదిలేసి ఇంకా అన్నం తింటారు. కాబట్టి ఇంకా నాన్ వెజ్ తినని వాళ్ళైతే తినరు, తినేవాళ్ళు తింటారు. ఇక్కడ అమ్మవారికి నైవేద్యం పెట్టేసి హారతి ఇచ్చేసి లోపల కొబ్బరికాయ కొట్టేసి, పౌర్ణమి కదా ఇంకా ఇక్కడైతే ఏం పెట్టలేదు నైవేద్యం. జస్ట్ మేము సిరా ప్రసాదం చేస్తాం, నా వీడియోస్లో ఉంది చూడండి, సత్యనారాయణ స్వామి ప్రసాదము. అది పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసాము అంతే. ఇక్కడ అందరం కలిసి హారతి ఇస్తున్నాము అమ్మవారికి. చిన్న పాట పాడేశారు, చెప్పాను కదా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అమ్మవారి పాట. అది పంతులు పాడేస్తే ఇంకా దాంతో ప్రసాదం చేతిలో పెట్టేస్తారు. దాంతోపాటు ఈ శుక్రవారం దేవుడు అనేది కంప్లీట్ అయిపోతుంది. చాలామందికి తెలియదు కదా, అందుకోసమనే నేను ఈ చిన్న వ్లాగ్ షూట్ చేశాను అంతే. ఇదంతా చూపించాను అని మాత్రం అని అనుకోకండి. ఆ డ్రింకింగ్ది చాలామంది చేసేదే, బట్ ఇంకా ఈ దేవుడికి కంపల్సరీ ఉంటుంది కాబట్టి నేను చిన్న క్లిప్స్ తీశాను అంతే. ఇది చూపించాను అని మాత్రం అనుకోకండి. ఇక్కడ ఇది తెల్లగల్లు, ఇది నైవేద్యంగా పెట్టేసి అమ్మవారికి తీర్థం ఇస్తారు. ఆ తీర్థం తాగి ప్రసాదం తీసుకుంటారు. ఆ ప్రసాదంలో ఏముంటుందంటే చప్పటి గుడాలు, వైట్ రైస్, అలాగే ఆమ్లెట్ ఉంటుంది. మా పెద్దోదినకి ఫాస్టింగ్ ఉంది కాబట్టి తినాలా లేదా అని చిన్న డిస్కషన్ జరిగిందనమాట. సో అయితే ఇంకా తీర్థం తీసుకోగాని, అంటే తీర్థం కూడా నేను అది తాగను ఎట్లాగా అని అంటే, ఇంకా ఫాస్టింగ్ ఉన్నా కూడా నువ్వు అమ్మవారికి చేసుకున్నావు కాబట్టి ఒక్కరోజు తీసుకున్నా తప్పేం లేదమ్మా, అట్లా ఏమి ఉండదు అని పంతులు చెప్తున్నారు. బట్ ఎవరి సెంటిమెంట్స్ వాళ్ళవి కదా. ఇంకా ప్రసాదం ఇచ్చిన తర్వాత శరణు శరణు అంటారు. ఇది కంపల్సరీ అన్నమాట అమ్మవారికి. దీవించు అని అర్థం, శరణు శరణు అని. ఇంకా అట్లాగా శరణు శరణు అని చెప్పేసి ఒక రౌండ్ తిరిగేసి తీసుకుంటారు ప్రసాదము, తీర్థము అదంతా. ఇక్కడ మా అన్నయ్య వాళ్ళ పిల్లలు ఇద్దరు నా షూట్ చేస్తున్నాననేసి చూపించి శరణు శరణు అని చెప్తున్నారు. చెప్పేసి ఇంకా ఇక్కడ ఏంటి అంటే పంతులు చెప్తారు, అయ్యా ప్రసాదమాజ్ఞ, అయ్యా ప్రసాదమాజ్ఞ అని చూపిస్తారు. ఇక్కడ మా అన్నయ్య ఏం కాదులే తినేసే, అమ్మవారిని చేసుకున్నాం కదా, తిను ఏం కాదని చెప్తున్నాడు మా అన్నయ్య. కానీ ఇంకా మా వదిన ఇంకా ఇయర్స్ నుండి ఫాస్టింగ్ ఉండి సడన్గా నాన్ వెజ్ తినాలి అంటే తినాలనిపించదు కదా. ఇంకా తీర్థం తీసుకొని ప్రసాదం తీసుకున్నారు అందరూ. ఫైనల్గా అది అయిపోయిన తర్వాత ఇక్కడ కుండ ఉంది కదా, అదే అమ్మవారు అనమాట, శుక్రవారం దేవుడి కుండ అది. అందులో ఊబిదుండ మనం శివుడి దగ్గర పెట్టుకుంటాం కదా బొట్టు వైట్ది, అది ఉంటుంది. పోక, ఖర్జూర పండు, 1 రూపీ కాయిన్స్ అందరూ సౌండ్ రాకుండా పెట్టాలంట. అదేంటో అట్లాగా పెట్టిన తర్వాత ఇంకా క్లోజ్ చేసేసి ఇంకో కుండలో అందులో అలసందలు పోశారు. వీటిని మళ్ళీ నెక్స్ట్ టైం పూజ చేసుకునేంతవరకు భద్రంగా కాపాడాలి ఆ కుండని. సో ఇప్పుడు ఇవన్నీ పెట్టేసిన తర్వాత తలపైన ఇంటి యజమాని, అందరూ ఇంటి యజమాని అనే కాదు ప్రతి ఒక్కరు కూడా అలా పాగా చుట్టుకొని తలపాగా కుండను తలపైన పెట్టేసుకొని తల్లి మమ్మల్ని ఎత్తుకుంటే మిమ్మల్ని ఎత్తుకుంటాము అని చెప్తారు. అంటే ఎత్తుకోవడము మీన్స్ మనం ఏదో చంకలో వేసుకొని ఎత్తుకోవడం అని కాదు. ఎత్తుకోవడము అని అంటే మమ్మల్ని బాగా చూడు, అన్ని ఎలాంటి లోటు రాకుండా బాగా చూసుకున్నావంటే మళ్ళీ నీ పూజ చేసుకుంటాము అని మీనింగ్ అంతే. ఇప్పుడు అట్లాగా ఇంట్లో వాళ్ళందరూ చెప్తారు. ఇప్పుడు ఇక్కడ అలసందల గురించి చెప్పాను కదా, దాని గురించి కూడా ఒకటి ఉంది. ఏంటి అంటే మనం అందులో ప్లేట్లో పోసే ముందే ఎండు కొబ్బరితో కానీ దేంతోనైనా కొలిసి పోసుకుంటారు. నెక్స్ట్ డే రోజు కూడా బాయిల్ చేసే ముందు కొలిచి తీసుకుంటారు. మనం ఒక 5 వచ్చాయి అనుకోండి గ్లాస్తోనో దేంతోనో చేసుకుంటే నెక్స్ట్ డే రోజుకి 6 వస్తాయి. అదేంటో అమ్మవారి మహిమే అనుకుంటా అనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ స్టీల్ క్యాన్లో పెట్టడానికి ప్లేస్ కరెక్ట్గా లేదు, అటు ఇటు ఒలికిపోకూడదని స్టీల్ క్యాన్లో పెట్టేసి ఇంకా 3 ఇయర్స్ వరకు అది పక్కన పెట్టేస్తారనమాట. ఇంకా అది అయిపోయిన తర్వాత ఆ అలసందల్ని మళ్ళీ తాలింపు వేసేసుకొని మా తమ్ముడు, మా 2 అన్నయ్యలు, మధ్యలో మా చిన్న మామయ్య కూర్చొని, ఈ పక్కన ఇంకో అన్నయ్య కూర్చున్నాడు. ఇంకా వీళ్ళందరూ ఆ గుడాలు చికెన్తో చేసుకున్నారు పార్టీ. ఫైనల్గా మా 4 బ్రదర్స్, 3 అన్నయ్యలు, 1 తమ్ముడు. వీళ్ళే నా స్ట్రెంత్ అనుకోండి, బాగా చూసుకుంటారు నన్ను అయితే. ఎంత ఏది చేసినా కానీ ఇంకా నాది బాగా నడుస్తుంది వాళ్ళ దగ్గర. మా 2 అక్కలు, ఫైనల్గా నేను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్.